నువ్వు పరిశుద్ధంగా పవిత్రతగా దేవునికి ఇష్టంగా దేవుని ఇష్టంగా నువ్వు జీవించే వ్యక్తిగా నీవు ఉండాలని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా నిన్ను నన్ను మనందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నది. రెండవ విషయం ఏంటంటే మంచి పేరు తెచ్చుకోవాలండి. ఎంత సంపాదించినా అర్థం అండి. ఈ భూలోకంలో ఎన్ని మేళలు కట్టినా, ఏమండి యేసు కాలంలో తిరిగినా, ఏమండి నువ్వు ఎంత పొలం ఉన్నా కానీ, ఎంత అనుభవం ఉన్నా కానీ, ఈ భూలోకంలో ఎంత సంపాదించినా కానీ వ్యక్తము. మంచి పేరండి. వాడి పేరు చెప్పావా, వాడి పేరు చెబితే పిల్లికి కూడా బిచ్చు పెట్టరా బాబు, పొద్దున్నే వాడి పేరు ఇంటికి తలిచేవంటా ఉంటారు. అబ్బా పొద్దున్నే మహానుభావుడి పేరు తలిచేవరా అంటారు. దేవునికి స్తోత్రం. మంచి పేరు మనం కలిగి ఉండాలి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. జాన్ గారు ఏమండి మంచి పేరు వారు కలిగి ఉన్నారు, మంచి మనము వారు కలిగి ఉన్నారు. ఈ భూలోకంలో మనము కూడా చనిపోయినా కానీ ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నామండి. మనం ఇప్పుడు హార్ట్ పెయిన్ వచ్చిందండి, నాకు సడన్ గా ఆపరేషన్ చేసుకుంటాకు ఏమండి అక్కడ వెళ్ళాం, హాస్పిటల్కి వెళ్ళాం, 3 లక్షలు కట్టాలి. ఏమండి మనం కట్టగలుగుతావా? వ్యవసాయం కట్టగలుగుతారా? అందుకని ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చారు మహానుభావులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజప్రియాలని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మంచి పేరు చనిపోయినా కానీ నీ పేరు మంచిగా ఏమండి మంచిగా చెప్పుకునే రాలుగా ఉండాలండి. వాడి పేడ ఇక ఎందుకు బాబు అనకూడదు. ఏమండి జాన్ గారు మంచి పేరు కలిగి ఉన్నారు, మంచి కుమారుడు కుమార్తెలు